తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవస్థానం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలలోని రామాలయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీ రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. కంచెర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించాడు. అందువల్ల గోల్కొండలోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచెర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుంచి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడైన సుల్తానుకు రామ లక్ష్మణులు దివ్య రూపంలో కనిపించారు. గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించారు. బందిఖానా నుంచి విడుదలైన గోపన్న శ్రీరాముణ్ణి కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుంచి గోపన్నను రామదాసు అని పిలుస్తున్నారు. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణులు కొంతకాలం నివసించారు. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్న కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించటానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరు పర్వతం మేనకల కుమారుడే భద్రుడు, భద్రగిరి. ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలిసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపై వెలిసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. కబీర్ దాస్కు కూడా ఈ ఆలయంతో సంబంధం ఉంది. కబీర్ దాస్కు ఆలయ ప్రవేశం నిరాకరించటంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయ్యాయి. కబీర్ దాస్కు ఈ ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వటంతో దివ్య చిత్రాలు మళ్ళీ దర్శనం ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. భద్రాచలంలోని శ్రీరాముడు 4 చేతులతోటి బాణాన్ని, విల్లును, శంకును, చక్రాన్ని ధరించి ఉంటాడు. ఇతర దేవాలయాలలో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో స్వామి వారి ఎడమ తొడపై సీతమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. రాముడి కుడివైపు ఉండే లక్ష్మణుడు ఇక్కడ మాత్రం ఎడమ వైపున ఉంటాడు.